హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. వడియాలండి వడియాలు. వేసవి వచ్చేసింది కదా. అందరికీ ఇష్టమైన వడియాలు కూడా వచ్చేసాయి. ఎలా చేయాలో చూసిద్దాం పదండి. ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 4 గ్లాసుల బియ్యం తీసుకుందాం. మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే మరీ మంచిది. అలా 4 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా ట్యాప్ వాటర్తో కడిగేసుకుందాం. కడిగేసుకున్న వాటర్లో మనం ఇప్పుడు గుప్పెడు మినప్పప్పు వేసుకుందాం. అలాగే ఒక దోసెడు సగ్గుబియ్యం తీసుకుందాం. మళ్ళీ ఒకసారి కడిగేసుకుందాం. కడిగిన బియ్యాన్ని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానిన బియ్యాన్ని మిక్సర్లో వేసేసి మెత్తగా దోశ బ్యాటర్ లాగా మనం రుబ్బేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 32 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే మనం 4 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాం. 4 గ్లాసెస్ అంటే ఒక గ్లాస్కి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్. కరెక్ట్. సో ఇప్పుడు ఇలా మరుగుతున్న వాటర్లో ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసేసుకొని మంచిగా మరుగుతున్నప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్లో మనం కొన్ని నువ్వులు, ఓమా, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాటర్ ఉంది కదా, మెల్లిగా ఎలాంటి లంప్స్ లేకుండా కలుపుతూ ఉండాలి. మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం కొన్ని నువ్వులు, జీలకర్ర, ఓమా వేసేసుకుందాం. అలాగే తురుముకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో చేసుకోవాలి. పిండి అంతా బాగా ఉడికిన తర్వాత మనం ఫైనల్గా టెస్ట్ చేసేసుకొని ఒకసారి ముద్దలాగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పిండి చల్లారాక ఒక కవర్ తీసేసుకొని ఆ కవర్కి కార్నర్ కొద్దిగా కట్ చేసి అందులో పిండి వేసి మనం ఒక కవర్ మీద కానీ లేదా ఒక చీర మీద కానీ వడియాల్లాగా పోసేసుకోవాలి. ఇలా పోసుకున్న వడియాలని మనము 3 రోజులు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆరిన వడియాలని ఇప్పుడు ఆయిల్‌లో వేసేసి టెస్ట్ చేసుకుందాం ఎలా వస్తున్నాయి. మాకైతే చాలా బాగా వచ్చాయి వడియాలు ఈసారి. మీరు కూడా ట్రై చేయండి. పక్కా కొలతలతో చెప్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎంజాయ్ యువర్ సమ్మర్ హాలిడేస్.